హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయండి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి అనేది కొనసాగుతూ ఉంది. ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈరోజు అనగా 15 అలాగే రేపు 16 ఈ 2 తారీఖుల్లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎక్కడెక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉండొచ్చు? ఎన్ని రోజుల పాటు పడతాయి? అలాగే రానున్నటువంటి రోజుల్లో మరలా ఏమైనా అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందా? ఒకవేళ అల్పపీడనాలు ఏర్పడే ఛాన్సెస్ ఉన్నట్లయితే దాని ప్రభావం ఎక్కువగా ఎక్కడెక్కడ, ఏ ప్రాంతాల మీద చూపిస్తుంది? ఈ వివరాలన్నిటి గురించి శాటిలైట్ ఇమేజెస్ ద్వారా చెప్తాను. వీడియోని అయితే తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమన్నా డౌట్‌లు ఉన్నట్లయితే కామెంట్‌లో అడగండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూడడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ చేస్తూ ఉంటాను గైస్. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేసేసేయండి. ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్‌ని షేర్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉన్నటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో ముఖ్యంగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాలకు వర్షపాతం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలను జారీ చేస్తూ ఉన్నారు. ఇక దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి క్లియర్‌గా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా మీకు అందజేస్తాను. ఓకేనా? సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూడొచ్చు గైస్. ఇది ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. అంటే ఈరోజు ఈ టైంకి సంబంధించినటువంటి ఇమేజ్. ఓకేనా? సో, ఇక ఈ యొక్క అల్పపీడన ద్రోణి ప్రభావంతో మాక్సిమం మనకు ఏపీలో వచ్చేసి ఉత్తరాంధ్ర జిల్లాలకు దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. తెలంగాణలో కూడా హైదరాబాదు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు దీని ఎఫెక్ట్ అనేది అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఇది ఎన్ని రోజుల పాటు ఉండే అవకాశాలు ఉండొచ్చంటే, సో, దాదాపుగా వారం రోజుల పాటు ఈ యొక్క ద్రోణి ప్రభావంతో వర్షాలయ్యేటువంటివి కురుస్తాయన్నమాట. సో, నేను ఎప్పటికప్పుడు ఛానల్ నుంచి అయితే మీకు ఇన్ఫార్మ్ అయితే అందజేస్తూ ఉంటాను. ఓకేనా? సో, ఇక్కడ ప్రస్తుతం చూసినట్లయితే ఈ యొక్క కోల్కతా, జార్ఖండ్ ఆ యొక్క ప్రాంతాల దగ్గర అల్పపీడన ద్రోణి అనేది కొనసాగుతూ ఉందన్నమాట. అయితే దీని ప్రభావంతో చేసి ముఖ్యంగా మనకు కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నము, విజయనగరము, ఓకేనా, రాజమహేంద్రవరం, కాకినాడ ఈ జిల్లాలకు ప్రస్తుతము అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉండొచ్చు. దీంతో పాటుగా తెలంగాణలో వచ్చేసి హైదరాబాదు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు అలాగే మహబూబ్ నగర్ కావచ్చు. ఓకేనా? దాని తర్వాత విజయపూరు, సోలాపూరు ఇటు సైడ్ వచ్చేసి రామగూడెము, కొత్తగూడెము, కాశీగూడెము, ఓకేనా, జమ్మిగుంట. సో, ఈ యొక్క ప్రాంతాలన్నిటికీ కూడా వర్షపాతం అయితే నమోదవుతుంది. సో, ప్రస్తుతానికి సంబంధించి చూపిస్తున్నాను ఇక్కడ మీకు. ఓకేనా? అక్కడక్కడ ఒక జల్లులతో కూడుకున్నటువంటి వర్షాల నుంచి మోస్తరుగా పడే అవకాశం ఉండొచ్చు. అంతేకాని హెవీ వర్షపాతం అయితే నమోదవ్వదనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇకపోతే ఇది సాయంత్రం అనగా 5, 6 ఆ సమయాలకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. ఈరోజే అంటే 15వ తారీఖు సంబంధించి. ఇక్కడ చూడొచ్చు. సో, విశాఖపట్నము అలాగే ఈ యొక్క రాజమహేంద్రవరము, నెక్స్ట్ కాకినాడ ఈ యొక్క ప్రాంతాల దగ్గర వర్షాలయ్యేటువంటివి లైట్ రెయిన్ నమోదవుతుందనమాట ఖచ్చితంగా. ఓకేనా? అండ్ దీంతో పాటుగా తెలంగాణలో వచ్చేసి హైదరాబాదు, మహబూబ్ నగర్ కావచ్చు, రామగూడెము, బిదర్. సో, ఓకేనా, ఈ యొక్క ప్రాంతాలకు వర్షాలయ్యేటువంటివి లైట్‌గా రెయిన్ నమోదవుతుంది. అంతేకాని హెవీ రెయిన్ కూడా కాదు. నెక్స్ట్ ఇకపోతే ఈరోజు నైట్‌కి సంబంధించి చూసినట్లయితే మనకు వాతావరణం ఎలా ఉంటుందంటే, మాక్సిమం మనకు ఈ యొక్క ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో విశాఖపట్నము, రాజమహేంద్రవరం, కాకినాడ ఈ ప్రాంత సరిహద్దుల్లోనే అక్కడక్కడ జల్లులతో కూడుకున్నటువంటి వాతావరణం అనేది నమోదవుతుందనమాట. ఈరోజు నైట్‌కి సంబంధించి చెప్తున్నాను. రిమైనింగ్ జిల్లాల్లో ఎక్కడా కూడా వర్షాలయ్యేటువంటివి ఉండవు. ఈరోజు రాత్రి వరకు చూసుకున్నట్లయితే. అంటే ఏపీలో ఈ దక్షిణ కోస్తాంధ్ర అంటే చిత్తూరు, అనంతపురము, తిరుపతి, నెక్స్ట్ వచ్చేసి కడప, రాజంపేట, కర్నూలు, రాయచోటి, ఇటు సైడు కావలి, నెల్లూరు, గుంటూరు, చీరాల, బాపట్ల, ఓకేనా? సో, ఈ పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాల వరకు ఎక్కడా వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు ఉండవు. ఓన్లీ మనకు ఈ విశాఖపట్నము, విజయవాడ వరకేనండి. అది కూడా ఒక వారం రోజుల పాటు. ఓకేనా? సో, నేను మీకు అప్డేట్స్ అనేదైతే అందజేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. ఈరోజు కూడా రాత్రి లోపల ఈ ప్రాంతాలకు అండ్ ఈవెన్ మనకు ఈ తెలంగాణ స్టేట్‌లో ఈ యొక్క ప్రాంతాలకు మాత్రం వర్షాలనేటువంటివి కురుస్తాయి. సో, ఇక నెక్స్టు మనకు రేపు అనగా 16 తారీఖున వాతావరణం ఎలా ఉంటుంది మన 2 తెలుగు రాష్ట్రాల్లో. ఓకేనా? ఇది రేపు ఉదయానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట.
6, 7 గంటల సమయంలో ఎక్కడా కూడా వర్షాలయ్యేటువంటివి లేవు. 2 తెలుగు రాష్ట్రాల్లో. ఓకేనా. ఈ ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో, హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా వర్షం అనేది నమోదవ్వదు 16వ తారీఖున ఉదయంతో. ఓకేనా. బట్ వాతావరణం వచ్చేసి కొంచెం చలి తీవ్రత అయితే నమోదయ్యే ఛాన్సెస్ అయితే ఉండొచ్చు. అంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీకు మొత్తం కూడా వైట్ కలర్‌లో కనిపిస్తుంది. పొగమంచులాగా కమ్ముకొని. ఓకేనా. సో, నెక్స్ట్ రేపు మధ్యాహ్న సమయంలో 2, 3 గంటల సమయంలో వచ్చేసి మళ్ళా ఈ యొక్క ప్రాంతాలకి వర్షాలయ్యేటువంటివి ఉన్నాయి. నేనేవైతే చెప్పానో ఈ యొక్క ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు విశాఖపట్నము, విజయవాడ, రాజమహేంద్రవరము, కాకినాడ ఈ ప్రాంతాలకు వర్షపాతం నమోదవుతుంది. అండ్ ఈవెన్ మనకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో వచ్చేసి హైదరాబాదు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు మహబూబ్ నగర్ కావచ్చు, నెక్స్ట్ కాశీగూడెము, రామిగూడెము ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలయ్యేటువంటివి నమోదవుతాయి 16వ తారీఖున మధ్యాహ్నం 2, 3 గంటల సమయాల్లో. ఓకేనా. ఇక రిమైనింగ్ ఏపీలో వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఎక్కడా కూడా వర్షాలయ్యేటువంటివి నమోదు అవ్వవు. కేవలం ఈ యొక్క ప్రాంతాలకు మాత్రమే వర్షాలనేటువంటివి నమోదవుతాయి. ఎందుకంటే ఈ అల్పపీడన ద్రోణి అనేది ఈ దిశగా ఎట్లయితే వస్తుందన్నమాట దీని ఎఫెక్ట్ అనేది. అందువల్ల ఈ సరిహద్దుల్లోనే ఉంటాయి వర్షాలు ఉంటే. నెక్స్ట్ ఇకపోతే 16వ తారీఖున అనగా రేపు సాయంత్రం 4, 5 గంటల సమయంలో చూద్దామండి. కొంచెం హెవీ రైన్ నమోదవ్వే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో, మీరిక్కడ చూడొచ్చు ఈ ప్రాంతాలకు అండ్ అలాగే కర్నూలుకి ఉంటుంది. అనంతపురంకి కూడా లైట్‌గా నమోదయ్యే ఛాన్స్ అయితే ఉంది. తెలంగాణలో వచ్చేసి మహబూబ్‌నగరు ఓకేనా. ఈ యొక్క రామగూడెము, కొత్తగూడెము, ఖమ్మము ఈ యొక్క జిల్లాలకు కూడా అక్కడక్కడ లైట్‌గా అంటే తుప్పరుల నుంచి కొంచెం మోస్తరుగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఇక్కడ మీరు కనిపిస్తున్నాయి ఏరియా నేమ్స్ కూడా. ఓకేనా. సో, ఇది రేపు సాయంత్రానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజు. అంటే 4, 5, 6 సమయాల్లో. రిమైనింగ్ ఈ యొక్క డిస్ట్రిక్ట్స్‌లో ఎక్కడా కూడా దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ డిస్ట్రిక్ట్స్‌లో వర్షాలయ్యేటువంటివి ఉండవు. ఇక నెక్స్ట్ పోతే రేపు రాత్రికి సంబంధించి వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాము. సో, రేపు 9, 8 వరకు కూడా వర్షాలు కురుస్తూనే ఉంటాయి. నేనేవైతే ప్రాంతాలు చెప్పానో వీటన్నిటికీ కూడా. ఓకేనా. ఇక రేపు నైట్‌కి మాక్సిమం ఒక 10, 11 ఆ సమయాల్లోకి వర్షపాతం తగ్గుతుంది. అంటే వర్షాలు తగ్గుతాయి. అక్కడక్కడ తుప్పరులతో కూడుకున్నటువంటి వర్షాలు పడుతూ ఉంటాయి. క్లైమేట్ మొత్తం కూడా చల్లగా ఉంటుంది. ఈ యొక్క డిస్ట్రిక్ట్స్‌లో మొత్తం కూడా ఈ ఏరియాల్లో మొత్తం. ఓకేనా. సో, ఇలా అయితే ఉన్నాయండి మనకు వాతావరణ పరిస్థితులు అయ్యేటువంటివి ఈరోజు అనగా రేపు మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి అప్డేట్ అనేది అయితే అందజేస్తూనే ఉంటాను గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మన ఛానల్‌ని రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తుండండి. వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ గురించి కావాలి అంటే.